అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 14వ తేదీ శనివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. సింహరాశి వారు పట్టుదలతో పనిచేస్తారు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పదును పెడతారు. ఆనందంగా ముందుకు సాగుతారు. పెద్దల సహకారం లభిస్తుంది. చంచల బుద్ధితో వ్యవహరించుకున్న జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు. అభివృద్ధికై చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో బహుమాటాన్ని దరిచేయనివ్వద్దు. ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ఒక వ్యవహారంలో పెద్దల అనుకున్న దాన్ని లభిస్తుంది. అదేవిధంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మరువలేనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. పెద్దలు మీకు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. కీలక విషయాలలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలమనే చెప్పవచ్చు. మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆనందభరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. పురోగతి ఏర్పడుతుంది. శక్తి సామర్థ్యాలు పెరిగిన, గౌరవ మర్యాదలు పెరిగిన మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అనుగ్రహిస్తారు. ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ముందుకు సాగుతారు. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రంగాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. ఈ సమయంలో మీకు అనుకూల కాలమనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో సత్ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెరిగిన, అవసరానికి పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలను వింటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకుని పోతే మీరు చేకూరుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన, ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. అదేవిధంగా బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు.